రంగులు కేవలం పూల నుండి మాత్రమే కాదు, ఆయుర్వేద రహస్యాల నుండి వస్తాయి. ఇవి మన చర్మానికి చాలా మంచివి. ది డీప్ డైవ్ కార్యక్రమానికి స్వాగతం. ఈనాటి మన సమగ్రమైన విశ్లేషణలో ఒక అత్యంత ఆసక్తికరమైన అంశాన్ని తీసుకోబోతున్నాం. అవును, ఇక్కడ మన ముందున్న ఈ వ్యాసాలు, పరిశోధనా పత్రాలు గమనిస్తే మనం ఈరోజు పండుగల గురించిన ఒక సరికొత్త లోకంలోకి అడుగు పెట్టబోతున్నామని అర్థమవుతోంది. ఖచ్చితంగా. సో ఈనాటి మన ప్రధాన అంశం హోలీ పండుగ. అంటే సాధారణంగా హోలీ అనగానే మనకు రంగులు, కోలాహలం ఇవే గుర్తొస్తాయి కదా. నిజమే. కానీ ఈరోజు మన ముందున్న సమాచారాన్ని కొంచెం లోతుగా విశ్లేషిస్తే ఏంటంటే ఇది కేవలం రంగులకే పరిమితం కాదని స్పష్టమవుతోంది. అవును, దీని వెనుక చారిత్రక, భౌగోళిక మరియు సామాజిక నేపథ్యాలు చాలా అల్లిబిల్లిగా పెనవేసుకొని ఉన్నాయి. సరిగ్గా చెప్పారు. హోలీ పండుగ వెనుక ఉన్న ఆ అసలు కారణాలను, ఈ పురాణాల కలయికను, మరియు ఇది కేవలం దేవుళ్ల కథలకే పరిమితం కాకుండా ఒక గొప్ప సామాజిక వేడుకగా ఎలా రూపాంతరం చెందిందో విడమర్చి చెప్పడమే ఈనాటి మన ఈ లోతైన చర్చ ప్రధాన లక్ష్యం. కరెక్ట్. సరే, దీన్ని విశ్లేషిద్దాం. హోలీ అనగానే మనందరికీ ముందుగా రంగులు, వసంతకాలం గుర్తుకొస్తాయి. కానీ మన మూలాలలో ఉన్న ఒక విషయం నన్ను నిజంగా ఆశ్చర్యానికి గురిచేసింది. ఏంటిది? అదేమిటంటే ఈ వసంతకాలపు వెలుగుల రాకకు పూతన దహనానికి ఉన్న సంబంధం. అసలు రంగుల పండుగకి ఒక రాక్షసి దహనానికి ముడిపెట్టడమేంటి అనేది చాలా ఇంట్రెస్టింగ్గా అనిపించింది. ఇక్కడే మనం పురాణాలను కేవలం కథలుగా కాకుండా వాటి వెనుక ఉన్న సంకేతాలను అర్థం చేసుకోవాలి. మన మూలాలు ఈ విషయాన్ని చాలా లోతుగా వివరిస్తున్నాయి. అంటే పూతన కథ గురించి కదా? అవును, పూతన కథ చాలా మందికి తెలిసే ఉంటుంది. కంసుడు పంపించిన ఒక రాక్షసి పూతన పసివాడైన కృష్ణుడిని అంతం చేయడానికి వచ్చి చివరకు ఆ కృష్ణుడి చేతుల్లోనే ప్రాణాలు కోల్పోతుంది. విన్నాను. అయితే ఈ కథను హోలీ పండుగ సమయంలో ఎందుకు స్మరించుకుంటారు అనేదే ఇక్కడ అసలు పాయింట్. మనం దీన్నొక ప్రతీకగా చూడాలి. పూతన మరణాన్ని, వసంతకాలపు వెలుగుల ఆగమనానికి ఒక బలమైన సంకేతంగా మన పత్రాలు విశ్లేషిస్తున్నాయి. ఒక ప్రతీక అంటారు? అవును. దీన్ని కొంచెం వివరంగా చెప్పాలంటే చలికాలం అనేది వాతావరణంలో ఒక రకమైన చీకటికి, స్తబ్దతకు, గజగజ వణికించే ప్రతికూలతకు ప్రతీక. ఒక రకంగా ప్రకృతిలో ఉండే చెడుకు సంకేతం. ఓహో, అంటే ఆ సుదీర్ఘమైన, కఠినమైన చలికాలం అంతమైపోవడం, ఈ వెచ్చని వసంతకాలం రావడం అనేది జీవకోటికి ఒక గొప్ప సానుకూల పరిణామం అంటారా? ఖచ్చితంగా. పూతనా దహనం అనేది ఆ చీకటిని, ఆ చెడును పారద్రోలి వెలుగును ఆహ్వానించడానికి వాడే ఒక మానసిక ప్రతీక అన్నమాట. అంటే ఒక భయంకరమైన కాలాన్ని దాటుకుని ప్రాణాలతో బయటపడిన ఆనందాన్ని జరుపుకునే వేడుక. చీకటిని పారద్రోవడం గురించి మాట్లాడుతున్నప్పుడు నేను చదివిన ఒక ఆర్టికల్లో ప్రస్తావించిన చలిమంటల విషయం నాకు గుర్తొస్తోంది. ఉత్తర భారతదేశంలో హోలికా దహన్ అంటారు కదా, అదేనా? అవునవునదే. పండుగకి ముందు రోజు రాత్రి ఆ పూతనా దహనాన్ని స్మరించుకుంటూ కొన్ని చోట్ల చలిమంటలు వేసి మరీ ఈ పండుగను ఆరంభిస్తారని ఆ వ్యాసాల్లో స్పష్టంగా ఉంది. నిజమే, అది చాలా ముఖ్యమైన ఘట్టం. నాకేమనిపించిందంటే ఈ చలిమంటలు వేయడం అనేది కేవలం ఒక ఆచారంలాగా కాకుండా మానసికంగా ఒక సైకలాజికల్ రీసెట్ బటన్ నొక్కినట్లుగా ఉంది. గడ్డకట్టే చలి నుంచి, ఆ బద్ధకం నుంచి బయటపడి ఒక కొత్త ఉత్సాహంతో జీవితాన్ని ప్రారంభించడానికి ఈ మంటలో ఒక ప్రేరణను ఇస్తాయి. ఆ సైకలాజికల్ రీసెట్ అనే ఆలోచన ఇక్కడ చాలా ఖచ్చితంగా సరిపోతుంది. మనుషులకు ఎప్పుడైనా సరే ఒక దశ నుంచి ఇంకో దశకు మారేటప్పుడు ఏదైనా ఒక భౌతికమైన చర్య తోడుంటే ఆ మార్పును మెదడు చాలా సులభంగా అంగీకరిస్తుంది. అంటే ఈ మంటలు వేయడం లాంటి చర్యలన్నమాట. సరిగా. మంట అనేది ఎప్పుడూ స్వచ్ఛతకు, పరివర్తనకు మారుపేరు. పాత గతాన్ని, బద్ధకాన్ని దహించి కొత్తదాన్ని ఆహ్వానించే ప్రక్రియ అది. అందుకే ఈ మంటల చుట్టూ చేరి ప్రజలు పాత వస్తువులను, ఎండిపోయిన కర్రలను అందులో వేస్తుంటారు. తమలో ఉన్న ప్రతికూల ఆలోచనలను కూడా ఆ అగ్నిలో వేసి కాల్చేయడానికి ఒక సూచిక అని చదివాను. అవును. అయితే ఈ మంటల వెనక కేవలం పురాణాలు, ఈ మానసిక విశ్లేషణలు మాత్రమే లేవు. దీనికి చాలా బలమైన ఒక ఆర్థిక లేదా వ్యవసాయ నేపథ్యం కూడా ఉంది. ఇక్కడే విషయం మరింత ఆసక్తికరంగా మారుతుందనుకుంటా. పురాణాల నేపథ్యం పక్కన పెడితే మనం పరిశీలించిన కొన్ని చారిత్రక వ్యాసాల్లో నాకు ఈ వ్యవసాయానికి సంబంధించిన కోణమే ఎంతో కొత్తగా అనిపించింది. 6వ పాయింట్ గురించి చెప్తున్నారు కదా? అవును.
దేవుళ్ల కథలతో ఏమాత్రం సంబంధం లేకుండా పూర్తిగా చారిత్రక భౌగోళిక కోణంలో చూస్తే హోలీ అనేది అచ్చమైన రైతుల పండుగ అని ఆ ఆర్టికల్స్ వివరిస్తున్నాయి. ఖచ్చితంగా. భారతదేశం వ్యవసాయ ఆధారిత దేశమని మనకు తెలుసు, కానీ హోలీని ఒక హార్వెస్ట్ ఫెస్టివల్గా లేదా పంటల పండుగగా చూడటమనేది నాకు చాలా ఆసక్తిని కలిగించింది. ఇక్కడ రబీ పంటల గురించి, వాటి కోతల గురించి కూడా మూలాల్లో ప్రస్తావించారు. దీన్ని మనం విస్తృత భౌగోళిక కోణంలో చూస్తే ఈ పండుగ వెనుక ఉన్న అసలు పరమార్థం మనకు మరింత స్పష్టంగా అర్థమవుతుంది. మన దేశంలో పండుగలు, పబ్బాలు అన్నీ ప్రకృతితో, ఋతువులతో, ముఖ్యంగా వ్యవసాయ చక్రంతో ముడిపడుంటాయి కదా. అవును, కాలాన్ని బట్టే పండుగలుంటాయి. చలికాలం ముగిసి వసంత ఋతువు ప్రారంభమయ్యే ఫాల్గుణ మాసమిది. వ్యవసాయపరంగా చూస్తే ఈ సమయం రైతులకు ఎంతో కీలకమైనది. ఎందుకంటే వారు ఎంతో కష్టపడి పండించిన రబీ పంటలు అంటే గోధుమ, శనగ, ఆవాలు లాంటివి చేతికి వచ్చే సమయమిది. ఆరుగాలం శ్రమించిన రైతు తన కళ్ల ముందు ఆ బంగారు వర్ణంలో మెరిసిపోతున్న పంటను చూసుకొని మురిసిపోయే అద్భుతమైన ఘట్టం. నిజమే. ఆ సమయంలో ఒక రైతుకు కలిగే ఆనందం, ఉత్సాహం మాటల్లో చెప్పలేనివి. ఆ సంతోషాన్ని నలుగురితో పంచుకోవడానికి ఏర్పాటు చేసుకున్న ఒక సామాజిక వేడుకే ఈ హోలీ. అయితే ఇందాక మనం మాట్లాడుకున్న ఆ మంటల గురించి, ఈ వ్యవసాయం గురించి ఒక అద్భుతమైన లింక్ నాకీ నోట్స్లో కనిపించింది. ఏంటది? ఆ పంట చేతికి వచ్చిన ఆనందంలో మన రైతులు ప్రకృతికి ఎలా కృతజ్ఞతలు చెబుతారు అనేది ఇందులో వివరించారు. ఈ పండుగ మొదటి రోజున చలిమంటలు వేసి కొత్తగా వచ్చిన పంటలోని ఆ ధాన్యపు కంకులను అగ్నిదేవుడికి నైవేద్యంగా అర్పిస్తారని చదివినప్పుడు ఒక రకమైన ఆశ్చర్యం కలిగింది. అవును, అది చాలా పురాతనమైన సంప్రదాయం. అంటే తమ కష్టానికి ప్రతిఫలంగా వచ్చిన మొదటి గింజను తమ పొట్ట నింపే ప్రకృతికే తిరిగి అర్పించడమనేది వ్యవసాయ సంస్కృతిలో ఒక అందమైన భాగం. కానీ ఈ ఆచారంలో అగ్నినే ఎందుకు మాధ్యమంగా ఎంచుకున్నట్లు? కృతజ్ఞతలు చెప్పడానికి వేరే మార్గాలు కూడా ఉన్నాయి కదా. ఇక్కడ అడిగిన ప్రశ్న చాలా ముఖ్యమైనది. మన సంప్రదాయాల్లో అగ్నిని భూమికి, ఆకాశానికి మధ్య ఒక వారధిగా భావిస్తారు. అగ్ని ద్వారా అర్పించినది నేరుగా ప్రకృతి శక్తులకు చేరుతుందని ఒక నమ్మకం. ఓహో, ఒక మీడియం లాగా అన్నమాట. అవును, పైగా అగ్ని ఆకలికి ప్రతీక. ముందుగా ఆ ప్రకృతి ఆకలి తీర్చితేనే అది మనిషి ఆకలి తీరుస్తుందనే ఒక తాత్విక భావన ఇందులో దాగి ఉంది. కొత్తగా వచ్చిన గోధుమ కంకులను ఆ మంటల్లో కాల్చి ఆ తర్వాత వాటిని ప్రసాదంగా పంచుకుంటారు. ఈ అర్పణ అనేది మనిషికి, ప్రకృతికి మధ్య ఉన్న ఒక అవినాభావ సంబంధాన్ని తెలియజేస్తుంది. మన విజయాలు, మన సంపదంతా ప్రకృతి దయవల్లే వచ్చిందనే వినమ్రతను ఈ ఆచారం తీర్పుతుంది కదా. వాతావరణంలో వస్తున్న మార్పులను ఆ కాలపు ప్రజలు ఎలా గమనించేవారో ఈ రంగుల వాడకం ద్వారా మనకర్థమవుతుంది. వసంతకాలం రాకతో చెట్లు పాత ఆకులను రాల్చివేస్తాయి. కొత్త చిగుళ్లతో, పూలతో అడవులు ఒక కొత్త రూపాన్ని సంతరించుకుంటాయి. దానికి తగ్గట్టుగానే మనుషులు కూడా ఆలోచించారు. అవును, దీన్ని చూసి మనుషులు కూడా అలాగే ప్రకృతిలో దొరికే సహజమైన రంగులతో తమను తాము అలంకరించుకోవాలనే ఆలోచన ఎలా పుట్టిందో మూల గ్రంథాలు చాలా స్పష్టంగా చెప్తున్నాయి. పసుపు, కుంకుమ మరియు ముఖ్యంగా ఆ మోదుగ పూల నుంచి తీసిన సహజ సిద్ధమైన రంగులను ఉపయోగించడం గురించి ఇందులో విపులంగా రాశారు. ఆ మోదుగ పూలను నీళ్లలో మరిగించి ఆ ఎర్రటి రంగు నీళ్లను ఒకరికొకరు చల్లుకునేవారు. అవును, ఈ మోదుగ పూల గురించి మనం కొంచెం ప్రత్యేకంగా మాట్లాడుకోవాలి. ఆంగ్లంలో దీన్ని ఫ్లేమ్ ఆఫ్ ద ఫారెస్ట్ అంటారు. వసంతకాలంలో ఆ చెట్లు నిండా ఎర్రటి పూలు పూసి దూరం నుంచి చూస్తే అడవికి మంటలంటుకున్నాయా అన్నంత అందంగా కనిపిస్తాయి. భలే పేరు కదా, ఫ్లేమ్ ఆఫ్ ద ఫారెస్ట్. అవును, అయితే ఆ పూల నుంచి రంగులు తయారు చేయడం వెనుక కేవలం ఆనందం మాత్రమే లేదు, ఒక అద్భుతమైన ఆరోగ్య రహస్యం కూడా ఉంది. ఆరోగ్య రహస్యమా? అంటే ఆయుర్వేదం లాంటిదా? అవును, చలికాలం పోయి ఎండాకాలం వస్తున్న ఆ సమయంలో వాతావరణంలో అకస్మాత్తుగా వచ్చే వేడి వల్ల చర్మ వ్యాధులు, ఇతర ఇన్ఫెక్షన్లు వచ్చే ప్రమాదం ఉంటుంది. ఈ పసుపు, కుంకుమ మరియు మోదుగ పూల రంగులు సహజ సిద్ధమైన యాంటీబ్యాక్టీరియల్ లక్షణాలను కలిగి ఉంటాయి. ఓ వావ్! వాటిని శరీరానికి పూసుకోవడం వల్ల రాబోయే ఎండాకాలపు ఎండల నుంచి చర్మానికి ఒక రక్షణ కవచం ఏర్పడుతుంది. అంటే ఆ కాలపు మనుషులు ఆనందాన్ని, ఆరోగ్యాన్ని రెండింటినీ బ్యాలెన్స్ చేస్తూ పండుగలను డిజైన్ చేసుకున్నారు. ఇక్కడ ఒక ముఖ్యమైన విషయాన్ని మనం గమనించవచ్చు. కాలక్రమేణా వివిధ అంశాలు ఎలా ఒకదానితో ఒకటి కలిసిపోయాయో చూడండి. ఒకవైపు పురాణాలలో ఉన్న పూతన దహనం లాంటి కథలు, మరోవైపు భౌగోళికంగా వచ్చే ఋతుమార్పులు, రైతుల పంటల కోతలు, ఆపై చర్మాన్ని కాపాడుకునే ఆరోగ్య సూత్రాలు. ఇవన్నీ ఒకచోట చేరి ఈ పండుగను మలిచాయి.
అవును, వసంతకాలం రాకతో ప్రకృతి పచ్చదనంతో కొత్త పూలతో ఎలా వికసిస్తోందో మనుషుల జీవితాలు కూడా అదేవిధంగా వికసించాలనే ఒక తాత్విక అంతరార్థం ఇందులో ఉంది కదా. అవును, అదంతా ఒక సుదీర్ఘమైన పరిణామక్రమం. అయితే ఇక్కడ మనం ఆగి ఆలోచించాల్సిన ఇంకో ముఖ్యమైన విషయం ఉంది. ఈ మార్పు కేవలం వాతావరణంలోనో రంగులలోనో మాత్రమే కాదు, మనుషుల మధ్య కూడా రావాలి. సామాజిక మార్పు ఖచ్చితంగా. పండుగ అనేది నలుగురితో కలిసి జరుపుకునేది. సమాజంలో రకరకాల మనస్తత్వాలు, స్థాయిలు ఉన్న ప్రజలుంటారు. వాటన్నింటినీ అధిగమించి ఈ పండుగ ఒక అద్భుతమైన సామాజిక వేడుకగా ఎలా రూపాంతరం చెందిందనేది మనం సేకరించిన ఈ సమాచారంలో చాలా బలంగా ప్రస్తావించారు. సో ఇక్కడికి వద్దాం. ఈ రంగులు, ఈ వ్యవసాయం, ఈ ఆచారాలు, వీటన్నింటి అర్థమేమిటి? ఇది తీసుకొచ్చే అసలైన సామాజిక మార్పు ఏమిటి? మన గమనికలను బట్టి చూస్తే ఈ పండుగ రోజున సామాజిక అంతరాలు పూర్తిగా చెరిగిపోతాయని అర్థమవుతుంది. అవును, హోలీ రోజు ఆ భేదాలు కనిపించవు. ధనిక, పేద, కుల, మత భేదాలనేది ఆ రంగుల కింద పూర్తిగా అదృశ్యమవుతాయి. అందరూ ఒక్కటై ఆ గులాల్ రంగులను ఒకరి ముఖానికి మరొకరు పూసుకుని ఆలింగనం చేసుకుంటారు. నాకైతే ఈ రంగుల పొడి అనేది మనుషుల నిజ స్వరూపాలను, వారి సామాజిక స్థాయిలను దాచేసే ఒక అందమైన ముసుగులాగా అనిపిస్తోంది. ఆ ముసుగు వెనుకున్నప్పుడు ఎవరైనా సమానమే కదా. ఖచ్చితంగా. సామాజిక సమైక్యత అనేది ఈ పండుగ యొక్క అత్యున్నత శిఖరం అని చెప్పాలి. మీరు అన్నట్లు ఆ గులాల్ రంగు ఒకసారి ముఖానికి, బట్టలకి అంటుకున్న తర్వాత ఎదురుగా ఉన్న వ్యక్తి ఎవరు, వారు ఏ వర్గానికి చెందినవారు, వారి ఆర్థిక స్థాయి ఏమిటి అనేది ఎవ్వరికీ గుర్తుండదు, ఎవరూ పట్టించుకోరు కూడా. నిజమే, ఎవరైనా సరే రంగుల్లో ఒక్కలాగే కనిపిస్తారు. సమాజంలో ఎన్నో వేల సంవత్సరాలుగా ఉన్న అంతరాలను కనీసం ఒక్కరోజైనా పూర్తిగా చెరిపేసే శక్తి ఈ పండుగకు ఉంది. రోడ్డు మీద నడిచే సామాన్యుడు కూడా వెళ్లి ఒక సంపన్నుడి మీద రంగులు చల్లగలిగే స్వేచ్ఛ ఈ హోలీ ఇస్తుంది. అది చాలా గొప్ప విషయం. అంతేకాదు, ఉత్తర భారతదేశంలో బురానా మానో హోలీ హే అనే ఒక నానుడి ఉంది. అంటే ఏమీ అనుకోవద్దు, ఇది హోలీ పండుగ అని. ఈ ఒక్క వాక్యం మనుషులకు ఎంత స్వేచ్ఛనిస్తుందంటే పాత పగలను, ద్వేషాలను మర్చిపోయి నిన్నటి వరకు ముఖం కూడా చూసుకుని శత్రువులతో సైతం నవ్వుతూ రంగులు చల్లుకునే వాతావరణాన్ని సృష్టిస్తుంది. శత్రువులను కూడా మిత్రులుగా మార్చేస్తుందన్నమాట. అవును, మానవ సంబంధాలను తిరిగి సరిచేసుకోవడానికి, చేసిన తప్పులను క్షమించడానికి హోలీ ఒక అద్భుతమైన అవకాశాన్ని ఇస్తుంది. పాత పగలను పక్కన పెట్టడం అనేది వినడానికి చాలా సింపుల్గా ఉంటుంది, కానీ ఆచరణలో అది చాలా కష్టం. ఆ కష్టాన్ని ఈ పండుగ వాతావరణం, ఆ రంగుల కోలాహలం చాలా సులభం చేస్తోందన్నమాట. ఖచ్చితంగా. ఈ సంతోషాన్ని పంచుకునే క్రమంలో మనం పరిశీలించిన వ్యాసాల్లో చెప్పినట్లు గుజియా, లడ్డూలు, మాల్పువా లాంటి రకరకాల తీపి పదార్థాలను ఒకరికొకరు పంచుకుంటారు. ఇంటింటికి వెళ్లి వంటకాలు పంచుకోవడం, అలాగే ఆ డప్పుల మూతలతో, నృత్యాలతో ఆ రోజంతా ఒక పండుగ వాతావరణం నెలకొంటుంది కదా. అవును, అదంతా ఒక పెద్ద సెలబ్రేషన్. ఈ సంబరాలు, ఆ పాటలు, ఆ డప్పుల చప్పుడు ఇవన్నీ కేవలం బాహ్యమైన వేడుకలు మాత్రమే కాదు, ప్రజల లోపల ఉన్న మానసిక స్వేచ్ఛకు ప్రతిరూపాలు అన్న అభిప్రాయం. ఇది చాలా విశ్లేషణాత్మకమైన పరిశీలన. ఈ కోలాహలం, ఈ తీపి పదార్థాలు, ఈ నృత్యాలు అన్నీ సామాజిక బంధాలను మరింత దృఢం చేసే సాధనాలే. ఉదాహరణకు, ఒకరికొకరు తీపి పదార్థాలు తినిపించుకోవడం అనేది ఒక ఆచారం మాత్రమే కాదు, వారి మధ్య జరిగే మాటల్లో, వారి ప్రవర్తనలో కూడా తీయదనం ఉండాలని కోరుకోవడం. ఎంత అందమైన భావన. అవును, ఎవరికైతే మనం రంగులు పూసి ఆలింగనం చేసుకుంటామో వారికి తీపి అందించడం ద్వారా మన బంధం మరింత మధురంగా మారాలని ఆశిస్తాం. ఇదంతా విశ్లేషించిన తర్వాత మనం ఈ మూలాల నుంచి ఒకే ఒక ముఖ్యమైన సందేశాన్ని రాబట్టవచ్చు. ఏంటది? మనస్సులోని చెడును, ద్వేషాన్ని, అసూయను ఆ హోలికా దహన అనే ప్రతీకాత్మక అగ్నిలో దహించి ఆ తర్వాత రంగులతో మన జీవితాన్ని, పక్కవారి జీవితాన్ని ప్రేమ, స్నేహం అనే భావనలతో అందంగా మార్చుకోవాలి. మనుషుల మధ్య ఉన్న కట్టుబాట్లను, భయాలను తొలగించి వారిని కేవలం మనుషులుగా మాత్రమే చూసే ఒక విశాల దృక్పథాన్ని ఈ పండుగ అందిస్తోంది. నిజంగా ఈనాటి మన ఈ సమగ్రమైన చర్చలో హోలీ గురించి మనం ఎన్ని విభిన్న కోణాలను ఆవిష్కరించుకున్నామో కదా. ఒకసారి మనం ప్రయాణించిన మార్గాన్ని, మన మూలాలు అందించిన సమాచారాన్ని సంక్షిప్తంగా గుర్తు చేసుకుందాం. తప్పకుండా. మొదటగా చీకటిని మరియు స్తబ్దతను తరిమికొట్టే పూతన దహనం అనే పురాణ ప్రతీకతో మనం ప్రారంభించాం. ఆ తర్వాత
తమ శ్రమకు దక్కిన ప్రతిఫలాన్ని అగ్నిదేవుడికి అర్పిస్తూ వ్యవసాయానికి ప్రకృతికి కృతజ్ఞతలు తెలిపే రైతన్నల ఆనందాన్ని పంచుకున్నాం. అవును, అక్కడ్నుంచి రంగుల వైపు వెళ్ళాం. అవును, అక్కడ్నుంచి పసుపు, కుంకుమ, మోదుగ పూల వంటి సహజ సిద్ధమైన రంగులతో ప్రకృతి మారుతున్న విధానాన్ని, దాని వెనుక ఉన్న ఆయుర్వేద ఆరోగ్య కోణాన్ని అర్థం చేసుకున్నాం. చివరగా కుల మతాలను, ధనికపేద తారతమ్యాలను ఆ గులాల్ రంగుల ముసుగు కింద పూర్తిగా చెరిపేసి శత్రువులను కూడా మిత్రులుగా మార్చే ఆలింగనాల వరకు ఈ ప్రయాణం సాగింది. అవును, ఈ మొత్తం పరిశీలన మనకొక విషయాన్ని చాలా స్పష్టంగా బలంగా తెలియజేస్తుంది. పండుగలు అంటే కేవలం క్యాలెండర్లో వచ్చే ఒక రోజు కాదు, లేదా మనం యాంత్రికంగా పాటించే కొన్ని ఆచారాలు మాత్రమే కావు. మరి ఇంకేమిటి? అవి ప్రకృతికి, మానవ మనస్తత్వానికి, సామాజిక ఆర్థిక పరిస్థితులకు మరియు సామాజిక ఐక్యతకు మధ్య ఉన్న ఎంతో లోతైన బంధానికి ప్రతీకలు. ఈ విషయాలను, ఈ చరిత్రను లోతుగా అర్థం చేసుకోవడం వల్ల మన చుట్టూ జరిగే ప్రతి వేడుకను మనం చూసే విధానం పూర్తిగా మారుతుంది. ఖచ్చితంగా మారుతుంది. పండుగ వెనుకున్న మూల ఉద్దేశ్యాన్ని, దాని పరిణామ క్రమాన్ని గ్రహించినప్పుడు మాత్రమే మనం ఆ పండుగను సంపూర్ణంగా ఆస్వాదించగలం, దాని అసలైన ఫలాన్ని నేటి సమాజానికి అందించగలం. ఈ లోతైన విశ్లేషణ విన్న తర్వాత పండుగల పట్ల మనందరి ఆలోచనా విధానం ఖచ్చితంగా మరింత విశాలమవుతుందని చెప్పవచ్చు. అయితే ఈ పత్రాలు, గమనికలు అన్నీ పరిశీలించి ఒక ముగింపుకు వచ్చిన తర్వాత చివరగా ఒక బలమైన ఆలోచనను రేకెత్తిస్తూ ఈనాటి మన చర్చను ముగించాలని అనుకుంటున్నాను. చెప్పండి, అది ఏంటో? మూల గ్రంథాల ప్రకారం హోలీ పండుగ అసలు ఉద్దేశ్యం మనస్సులోని ద్వేషాలను చలిమంటల్లో వేసి దహించడం మరియు కృత్రిమత్వం లేని ఆ సహజ సిద్ధమైన మోదుగు పూల రంగులతో ప్రకృతిని ప్రేమించడం. అయితే ఈరోజు మనం ఒకసారి మన ఆధునిక జీవనశైలిని ప్రశ్నించుకోవాల్సిన అవసరముంది. అవును, ఎలా అంటే? నేటి ఈ సమాజంలో మనుషుల మధ్య ఎన్నో అదృశ్యమైన గోడలు కట్టుకున్నాం మనం. ఆన్లైన్లో మనం చూస్తున్న ద్వేషాలు, ఆర్థిక అసమానతలు, ఒకరిపై ఒకరికి ఉన్న అపార్థాలు, సోషల్ మీడియాలో దాక్కుని చల్లుకుంటున్న బురద, ఇవన్నీ మన చుట్టూ ఉన్న ఆధునిక చెడులు కదా. అవును, ఇది చాలా వాస్తవం. మరి ఈనాటి ఈ ప్రతీకాత్మక అగ్నిలో మనం ఏ కృత్రిమ అడ్డుగోడలను దహించాలి, ఏ ఆధునిక చెడును బూడిద చేసి మనుషుల మధ్య ఆ అసలైన స్వచ్ఛమైన సమానత్వాన్ని సాధించాల్సిందో ఒకసారి నిశ్శబ్దంగా ఆలోచించాల్సిన సమయం ఆసన్నమైంది. చాలా లోతైన ఆలోచింపజేసే ప్రశ్న ఇది. ఆనాటి కాలంలో వాళ్లకు ఎదురైన సామాజిక, భౌగోళిక అడ్డంకులను పండుగల ద్వారా ఎలా అధిగమించారో మనం చూశాం. ఇప్పుడు మన ముందున్న ఈ ఆధునిక అడ్డంకులను అధిగమించడానికి ఏ రకమైన సామాజిక మార్పు అవసరమో ఈ ప్రశ్న స్పష్టం చేస్తోంది. అవును, దీనిపై ఆలోచించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఖచ్చితంగా. ఈ ఆలోచనము మన మనసుల్లో ఉంచుకుని ఈనాటి ఈ విశ్లేషణను ఇక్కడితో ఆపుదాం. తప్పకుండా మరో అద్భుతమైన అంశంతో, మరిన్ని ఆసక్తికరమైన మూలాలతో మళ్లీ కలుద్దాం. అప్పటి వరకు ఈ ప్రశ్నను ఆలోచిస్తూ ఉండండి. వసంతకాలపు వెలుగులు అందరి జీవితాల్లో ఒక కొత్త ఉత్సాహాన్ని నింపాలని కోరుకుంటూ సెలవు.